అందమైన బ్రిడ్జ్. గద్దలాంటి షేప్ అనమాట బిల్డింగ్. Very huge lake. Putrajaya Lake in Malaysia. అసలు ఈ ఎంట్రన్స్ మెట్లు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఏదో రాజకోటలాగే రాయల్ ఫీలింగ్. అసలు రోడ్డు కానీ దాని పక్కనున్న మొక్కలు, పూల కుండీలు అత్యద్భుతంగా ఉన్నాయన్నమాట. అది అసలు ల్యాండ్స్కేపింగ్ చూస్తే అదిరిపోయింది. ఒకసారి చూపిస్తా. ఇక్కడ ఈ కిందకి లేక్ ఉంది కదా, లేక్కి వెళ్ళే దారి పక్కన, ఆ మెట్లకి పక్కన ఎలా ఉందంటే అదిగో అదంతా మెట్ల దారి. అక్కడ ఆ చెట్ల మధ్యలోంచి ఇది ఎలా ఉందో చూడండి. అసలు అద్భుతంగా ఆ డ్రైన్ సిస్టమ్స్ చూసిన, డ్రైన్స్ క్లీన్ డ్రైన్స్ చూసిన, క్లీన్ రివర్స్ చూసిన ఎంతో ఆనందం వేస్తుంది. ఇక చూద్దాం. ఎనీ డ్రైన్ ఇన్ మలేషియా ఇస్ వెరీ క్లీన్. ప్రాపర్ క్లీన్ వాటర్ ఉంటుంది. మొక్కలు ఉన్న మొలక అసలు ఈసిపడినాయి అంతే. ల్యాండ్స్కేపింగ్ మధ్యలో అక్కడ ఒక డ్రైన్, మళ్ళీ కొంచెం ఫ్లాట్ ల్యాండ్, మళ్ళీ అక్కడ ఇంకో డ్రైన్. ఆ లేక్ దాకా వెళ్ళేలోపు ఎంత అందమైన ల్యాండ్స్కేపింగ్, అసలు బ్యూటిఫుల్గా అద్భుతంగా ఉంది కదా. ఇది పుత్రాజయ లేక్ ఇన్ మలేషియా. దిస్ ఇస్ ద వ్యూ. I told you, no, the drains వాటిని చూస్తే ఆనందంగా ఉంటుంది, వాటర్ బాడీస్ని చూస్తే ఆనందంగా ఉంటుంది, నేచర్ని పరిరక్షించడం చూస్తుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. అవన్నిటిని మిస్యూజ్ చేసినప్పుడు ఇండియాలో చూస్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. అట్లీస్ట్ నేచర్ బాగుండాలి. మనకి ఇలాంటి కన్స్ట్రక్షన్స్ అవన్నీ అవసరం లేదు, కానీ ఉన్న నేచర్ని మనం పరిరక్షించుకోవాలనిపిస్తుంది. వీళ్ళు చక్కటి డ్రెస్సింగు, ఆ తల మీద నుంచి ఒక గుడ్డ కప్పుకోవడము చాలా ట్రెడిషనల్గా ఉంటారనమాట మలేషియన్స్. దట్స్ ద బ్రిడ్జ్. ఇందాక పైన చూసాం కదా, ఆ బ్రిడ్జ్ ఇది. ఇదివరకు ఎన్నిసార్లు వచ్చినా నేను ఎప్పుడు వీడియోలు తీసుకోలేదు. ఇప్పుడు నేను వచ్చిన ప్రతి చోట వీడియోస్ తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. మళ్ళీ వెళ్ళిపోతాం కదా మనం కొన్ని రోజుల్లో, కొన్ని సంవత్సరాల్లో. నాకు ఇంజనీరింగ్లో డిజైన్ దీని ఇట్లా డిజైన్ చేయాలి, రివెట్లు, ఫ్లైట్ ఎగ్జామ్లో. మీకు కూడా అప్పుడు ప్రాజెక్టులు చేయడం ఇలా ఉండేవా? ఇంటర్న్షిప్ అని అలా ఏమైనా ఉండేవా? 50 మార్కులకు ఒక క్వశ్చన్ 50 మార్కులు. దాన్ని డిజైన్ చేసి దాన్ని డ్రా చేసి ఇవ్వాలి 5 అవర్స్లో. చక్కపక్క ఉంటుంది తెలిసి చేసిన ప్రాబ్లం చక్కమంది అయితే మంచిగా చాలా హ్యాపీగా. ఒక అప్పుడే కొత్తగా వచ్చిందన్నమాట. దాని ఏంటంటే లిమిట్ స్టేట్ డిజైన్ అని అందులో క్వశ్చన్ అది 50, 70 కాస్తే 65 ఎంత వచ్చింది మార్క్స్ సరిపోయి.
ఇంకో పార్క్ మాకు తెలియలేదు అంత సేఫ్టీ ఇచ్చేస్తే బోల్డ్ స్పేస్ వేస్ట్ అయిపోతుంది. అందులో సగం కట్ చేసేస్తాం, బాగున్నట్లు మాత్రం ఉంచుతాం. ఈ మధ్యలో ఎడిటింగ్ కూడా తెలిసింది. ఏదో లైట్గా. గ్రీనరీకి మలేషియా సాటి ఎక్కడ చూసినా గ్రీన్గా ఉండే చెట్లు అద్భుతంగా ఉంటాయి. అండ్ ఎప్పుడు క్లౌడీ స్కై, ప్లెజెంట్ వెదర్, స్పెషల్ ఆఫ్ మలేషియా. ఇది కట్ చేసుకోవడమే, నీళ్ళు ఎక్కర్లేదు మొక్కలు. మై గాడ్, clean and green Asia, Malaysia.